ఏది చేసినా నా పిల్లల కోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి రంజాన్ 1 డే స్టార్ట్ అయ్యింది. పెద్ద లాంగ్ వీడియో పెడితే మీకు బోర్ అవుతుంది అనేసి నేను ఉపవాసానికి ముందు ఏమేమి చేశాను అనేటిది షేర్ చేశాను. మార్నింగ్ లేసాను, మా అత్తయ్య బాబు బయట పనుకున్నారు. అలాగే ఎందుకంటే కొంచెం ఎండాకాలం కదా, గాలి బాగా తగులుతుంది అనేసి నేను వచ్చేసి 3కి లేసానన్నమాట. ఫస్ట్ డే కాబట్టి మా ఇంట్లో అందరు ఉంటారు, కానీ లాస్ట్లో 2 days ఉంటాయి చూడండి మంచి డే ఆ రోజు. సో ఆ డే రోజు ఉంటారు, ఇంకా పిల్లలు చిన్నపిల్లలు లేండి ఉండలేరు. అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను. టైం అయితే 3 అవుతుంది. ఉపవాసం ఉండాలి కదా, రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది. నేను మ్యాక్సిమం ఉండాలనే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడన్నా కొంచెం అలా కట్ అయిపోతుంటాయి పీరియడ్స్ టైంలో, అలా ఇంకా కొంచెం స్టమక్ పెయిన్ నాకు ముందుగానే వచ్చేస్తుంది. ఆ పెయిన్లో ఇంకా నేను తట్టుకోలేను. ఒక 4-5 టైమ్స్ అన్న టీ తాగకుండా ఉండలేను. అందుకనేసి కొంచెం అలా 10-12 అలా కట్ అయిపోతాయి. కానీ ఈ నెల దేవునితో ప్రే చేస్తున్నాను, ఈ నెల మొత్తం నావి పీరియడ్ రాకుండా కూడా నా రోజా ఉపవాసాలు అనేటివి కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి. చూడండి నైట్ తిన్నారా, ఇంకా అలానే పెట్టేసేసారన్నమాట. ఇంకా నాకు నైట్ చేసుకున్న రైస్ ఉన్నాయి. సో ఒక్కదాన్నే కదా అన్నీ స్పెషల్ చేసుకొని తిని తర్వాత మళ్ళీ బాధపడే కన్నా తగినంత తినేసి ఉండడమే మేల్ అన్నమాట. సో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయొచ్చు కదా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను, కాకపోతే ఇంట్లోనే కదా ఉంటున్నది, అదొక రీజను. మళ్ళీ ఏదన్నా నా ఇండిపెండెంట్, ఇప్పుడు బయటికి వెళ్తే కాలం మంచిగా లేదు ఫ్రెండ్స్. మన వాళ్ళే మనల్ని ఏవేవో మాటలు చెప్తారు, ఊరికే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది. నా పిల్లలు కూడా నేను ఉండకపోతే ఇంట్లో అస్సలు ఉండలేరు. అప్పుడైతే చిన్నగా ఉండే, స్కూల్కి తీసుకొని వెళ్తుండే, ఇప్పుడు కూడా స్కూల్లో జాయిన్ అవ్వాలి అని ఉంది. కానీ ఇంకా ఏదన్నా పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ మధ్య. ఏదన్నా పరిచయం కానివ్వండి, కొంచెం ఫీవర్ వచ్చినా కూడా ఇంకా హాలిడే ఇవ్వకూడదు కదా, ఇంకా వాళ్ళ మాటలు ఎందుకు అనేసి నేను నా పిల్లలని చూసుకోవాలి అని నేను స్కూల్ మానేశాను. ఇంకా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీజను నేను ఏదో ఒకటి చేయాలి నా పిల్లల కోసం అనేసి. ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని అని అనుకుంటున్నాను. మీకేమన్నా కొత్త ఛానల్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నా ఛానల్లో కొంచెం మంచిగానే వ్యూస్ వస్తున్నాయి. నేను మీ ఛానల్ని ఫ్రీగానే ప్రమోట్ చేస్తాను. ఏం చేసినా నా పిల్లల కోసమే ఫ్రెండ్స్. మా ఆయన పనుకున్నారు, తను నమాజ్కి అయితే వెళ్తారు. ఇంకా ఇప్పుడు 4 కదా అయ్యింది, ఇంకా కొంచెం సేపు పనుకోనిలే, నేను తినేసిన తర్వాత తినేసి ఇక్కడ టీ కూడా పెట్టేసి వచ్చానన్నమాట. ఎలా తింటున్నాను చూడండి, ఫాస్ట్గా అయితే అయిపోయింది, లేకపోతే నేను 1/2 hour తింటాను అన్నమాట ఒక్కదాన్ని కూర్చుంటే. నా పిల్లల కోసం ఏదన్నా చేస్తున్నాను, మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం ముందుకు వెళ్తాను, మీకు కూడా సపోర్ట్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత ఏం చేశాను,